హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 2 ఆగస్టు 2026 సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 892 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, చంద్రమోహన్ రాధికలతో బాపు తీసిన చిత్రం రాధా కళ్యాణం. రాధా కళ్యాణం. ఒకటి నిలువు, దశరథ నందనుడు రాముడు, ఇక్కడ రామయ్య అని వస్తుంది. 8 అడ్డం, భర్త తమ్ముడు మరిది. 2 నిలువు, ధరించినవాడు ధారి. 4 నిలువు, గతంలో గ్రామ లెక్కలు రాసేవాడు కరణం. క్రింది నుంచి పైకి రాయాలి, కరణం. 9 అడ్డం, పురాణ పాత్రలకు రూపం సృష్టించిన చిత్రకారుడు రవివర్మ. 5 నిలువు, వాయు పవన. 5 అడ్డం, వండుట అంటే పచనము. వండుట అంటే పచనము. 6 నిలువు, స్వయం కృషిలో చిరంజీవి వృత్తి చర్మకారుడు, ఇక్కడ చర్మకార. 7 నిలువు, సంతోషం ముదము. 12 అడ్డం, అడవే తడబడింది. అడవిని కాననము అంటారు. తడబడింది అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి. ఆల్రెడీ నా కా వచ్చింది కాబట్టి మిగిలింది నా, కాననము అంటారు. 13 నిలువు, కవిత్రయంలో 2వ వాడు గడబిడ అయ్యాడు. తిక్కన గడబిడ అయ్యారు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి. ఇక్కడ తీ వస్తుంది, ఇక్కడ కాకు కావద్దు. 16 అడ్డం, మన్మథ సతి రతి. 21 అడ్డం, చిన్న చెట్టు అటు నుంచి మొక్క, ఇటు నుంచి రాయాలి. 22 నిలువు, రామాయణం రాసిన స్త్రీ మొల్ల. 10 అడ్డం, కత్తి లాంటిదే అటు నుంచి ఇటు నుంచి రాయాలి, కటారి. 3 నిలువు, సత్యసాయి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కదిరి. 11 నిలువు, ఉన్నత స్థానం పొందిన వాడికి ఇంగ్లీష్ టాపర్. ఇంగ్లీష్లో టాపర్ అంటారు, టాపర్. 17 అడ్డం, ఈ సింగే ధురంధర్ రణ్వీర్ సింగ్. 14 నిలువు, ఢిల్లీలోని ఓ ముఖ్యమైన స్ట్రీట్ జన్పద్. జన్పద్, యాక్చువల్గా జన్పద్ని ఇలా రాస్తారు, మామూలుగా రాయాలి, జన్పద్. ఇలా రాయాలి, జన్పద్. కానీ ఇక్కడ అనా వచ్చింది, రణ్వీర్ సింగ్లో అనా వచ్చింది, లేదా రణవీర్ సింగ్ అంటారు. రణ్వీర్ సింగ్ ఇలా కూడా రాయొచ్చు, రణ్వీర్ లేదా రణ్వీర్.
17 నిలువు. కవిత్వంలో ప్రధానమైనది డాష్ సిద్ధాంతం, రస సిద్ధాంతం. 23 అడ్డం సేవ, సపర్య. 18 నిలువు. హిందూ పూజల్లో ధైర్య, స్థైర్య డాష్ గుణాలు ప్రసాదించమని వేడుకుంటారు, వీర్య. 15 నిలువు. బట్ట కుట్టాలంటే ఇవి కావాలి, సూది, దారం. 19 అడ్డం దిశ, దిక్కు. 24 అడ్డం గంగా నది, మందాకిని. 24 నిలువు. కోర్టు సినిమాలో శివాజీ పేరు మంగపతి. 26 అడ్డం తెల్లని లోహం, తగరం. 26 నిలువు. శిరస్సు, తల. 30 అడ్డం కొయ్య, దుంగ అంటే కలప. 30 నిలువు. మోసగాడే, తడబడ్డాడు. ముందు 33 చూద్దాము. 33 సన్నగా బద్దెలా ఉండేవాడు, రివట. 30 నిలువు. మోసగాడే, తడబడ్డాడు అంటే కపట. తడబడ్డాడు అన్నారు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ కాటా వచ్చింది కాబట్టి మిగిలింది ప. 34 నిలువు. దుఃఖము, శోకము. వగ, వగ అంటారు. 38 అడ్డం ఈ బాబు బడా నిర్మాత కొడుకు, జగపతి బాబు. 29 నిలువు. అడ్డం 24కు సవతి, గంగమ్మకి సవతి పార్వతీదేవి. పార్వతీదేవిని గిరిజ అంటారు, గిరిజ. 25 నిలువు. డాష్ ప్రధానం, నిదానం. నిదానమే ప్రధానం. 27 అడ్డం దాతలు చేసేది, దానం. 28 నిలువు. ఇంద్రుని ఉద్యానవనం, నందనము. 40 అడ్డం తునక, ముద్ర. 32 నిలువు చూద్దాము. ముందు త్రయం అంటే ముగ్గురు లేదా మువ్వురు అని కూడా అనవచ్చు, మువ్వురు. 37 అడ్డం హసనం అంటే నవ్వు. 31 అడ్డం సంతోషంకు పై స్థాయి, ఆనందము. 31 నిలువు. పాడు చేయు, ఆగము. ఆగం చేయటం అంటారు, ఆగము. 39 అడ్డం తిరగబడ్డ చుంబనము, రివర్స్గా రాయాలి, ముద్దు. 35 అడ్డం గతంలో పిండి విసిరేది, తోక కోల్పోయింది, తిరుగలి. తోక కోల్పోయింది అన్నారు కాబట్టి లాస్ట్ అక్షరం తీసేయాలి, తిరుగా. 40 అడ్డం తునక, ముద్ర అంటే ఇక్కడ మురు అని వచ్చింది, మురు. 36 నిలువు. గిన్నెలు డాష్తో కడుగుతారు, రుద్దుతూ కడుగుతారు, రుద్దుతూ. 20 నిలువు. ఇంగ్లీష్ తన్ను, శీర్షాసనం అంటే క్రింది నుంచి పైకి రాయాలి, కిక్కు, కిక్కు. అడ్డము, నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 892 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.